నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కేతన్ అగర్వాల్, దాని తర్వాత చేతన్ చౌదరి. ఈ కేస్ మిస్టరీ గురించి నిన్నే మాట్లాడాము. మిస్టరీ కాదు, కోల్డ్ బ్లడ్ మర్డర్ ఇది. నిన్న మాట్లాడాము దీని గురించి, కానీ ఇంట్రెస్టింగ్ పరిణామాలు చాలా వచ్చేస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే సియా గోయల్ ఎవరైతే ఇతనితో పాటు ఎంగేజ్మెంట్ ఎంటర్ అయ్యి ఇంకా పెళ్లికి ఆమెడు దూరంలో నవంబర్లో పెళ్లి ఫిక్స్ అయింది. 17 కోట్లు ఉదయ్పూర్ వెన్యూకి ఆల్రెడీ కట్టుంచాడు. అంత రిచ్ పర్సన్ ఇక్కడ కేతన్ అగర్వాల్. ఈ కేతన్ అగర్వాల్కి 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అది కాకుండా అమెరికాలో MBA చేసి వచ్చింది ఇతనికి. వాళ్ళ వ్యాపార సంస్థ మొత్తం హ్యాండ్ ఓవర్ చేద్దామని వాళ్ళ ఫాదర్ వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ అబ్బాయి లేకుండా పోయాడు. కుటుంబానికి బాగా సన్నిహితమైన ఫ్రెండ్సే కదా, ఫ్యామిలీ కదా అని ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తే ఎంగేజ్మెంట్ చేసేదాకా బాగానే ఉంది, తర్వాత కూడా బాగుంది. ఆఖరికి ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా చూడండి, డైమండ్ రింగ్ పెట్టింది, హ్యాపీగా ఉంది. ఫొటోస్లో వీడియోస్లో మొత్తం లవ్ చూపించేసింది. కానీ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ని ముందు రోజే కాఫీ షాప్లో కలిసి పక్కా స్కెచ్ చేసి అదే తీసుకెళ్ళిపోయి లోగట్ ఫోర్ట్ దగ్గర తీసుకెళ్ళి కంటిన్యూస్గా అటెంప్ట్స్ మీద అటెంప్ట్స్ కొట్టి ఆ అబ్బాయిని పూర్తిగా హతమార్చేశారు. ఈరోజు పోలీస్ స్టేషన్లో సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు ఒకే రకంగా ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని ఎదురు కూర్చోబెట్టి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇది చాలా వింతగా జరుగుతున్న సన్నివేశం. ఇక్కడ మనం చూసుకుంటే చేతన్ చౌదరి ముందు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పారిపోవాలనుకున్నాడు ఈ ప్రేమ వ్యవహారంలో. కానీ ఎప్పుడైతే కేతన్ అగర్వాల్ ఆస్తి గురించి విన్నాడో, విన్న తర్వాత ఆశ పుట్టి అతను బ్లాక్మెయిల్ చేశాడంటే ఈ అమ్మాయిని చంపేయాలి నువ్వు అని చెప్పి. ఏమండి, వింటానికి కొంచెం అర్థం ఉండాలి. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాడండి నాకు అర్థం కాదు. లేకపోతే మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి బయట పెడతాను, అమ్మాయికి కావాల్సింది ఇతనే కదా. అతను చెప్పే వర్షన్ చాలా ఫూలిష్గా ఉంది, మీరు వింటే మీకు అర్థమవుతుంది. సో ఇది కాకుండా ఫస్ట్ అటెంప్ట్ అంటే మనం చూసుకుంటే 14వ తారీఖు ఆల్రెడీ జూన్ 14న ఒక్కసారి పుష్ చేసేసింది అబ్బాయిని అక్కడి నుంచి. మీకు గుర్తే ఉంటుంది. ఎందుకు తోస్తావు నన్ను అనుకుంటే, అక్కడ పావు ఉంది చూసి భయపడతావు నువ్వు, కరుస్తుందేమో అని నిన్ను తోస్తాను, తోసేస్తే కాటేస్తుందేమో అని తోస్తాను. అబ్బాయి ఏమో చెట్టు కొమ్మ పట్టుకుని అలా బతికి బయటకు వచ్చాడు. దాని తర్వాత 18వ తారీఖు వీళ్ళిద్దరు కలిసి తోస్తారు, చంపేశారు. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు వాళ్ళ మదర్ బయటకు వచ్చారు. సియా గోయల్ వాళ్ళ మదర్ బయటకు వచ్చి, మా అమ్మాయి తాగుతుందని కానీ ఇలాంటి పార్టీస్ అనే విషయం నాకు తెలీదు, ఒకవేళ మా అమ్మాయి తప్పు చేస్తుంటే గనక ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడాలని ఫాదర్ మదర్ ఇద్దరు గట్టిగా మొత్తుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ అమ్మాయి భారీగా డబ్బులు కూడా విత్డ్రా చేసిందంట. ఈ చేతన్ చౌదరి మీద చాలా ఖర్చు పెట్టిందంట. ఇక్కడ క్లియర్గా ఇంకోటి ఏంటంటే, తీసుకొచ్చిన పాయింట్ పోలీసుల ముందు అని చెప్పింది ఏంటంటే, ఈ అబ్బాయి పెట్టుకుంది విగ్గు. ఎవరు? కేతన్ అగర్వాల్ ఎవరినైతే చంపేసిందో అతను పెట్టుకునేది విగ్గు, నెత్తుంది. అందుకే నాకు నచ్చలేదు, అందుకే నేను చంపేశానని చెప్పిందంట. అర్థం ఉందా అండి? ముందేమో ఇక్కడ చేతన్ చౌదరి బ్లాక్మెయిల్ చేశాడు, తర్వాత అతనికి నత్తుంది విగ్గుంది కాబట్టి తోసేసాము. ఏంటండి ఇదంతా? ఎటు నుంచి ఎటు వెళ్తుంది? వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు, కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదరు ముందే తెలుసు తనకి నత్తుందని విగ్గు పెట్టుకుంటాడని చెప్పి. అంటే సిస్టమ్ అండి, ఏదో హెయిర్ పాపం పలచగా ఉంటుంది దానికి పెట్టుకున్నాడు, అంత మాత్రాన చంపేస్తారా? మీకు ఒక ప్రియుడు ఉన్నాడు. అయినా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ చేతన్ చౌదరి ఏమంత పెద్ద తోపుగాళ్ళగా ఉన్నాడని చూస్తుంటే, ఇతనికంటే నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ కేతన్ అగర్వాల్ చాలా నీట్గా ఉన్నాడు. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా తెలిసిన కుటుంబం. అయినా కూడా మర్సీలెస్గా తను చెప్పే కమెంట్స్ వింటుంటే ఎవరైనా షాక్ అయితే తీరాలి. పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా భయపడతారు. ఇక్కడి నుంచి ఫోటోషూట్ అన్న పేరుకి ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్దామంటే వణుకు పడుతుంది ఇలాంటి మర్డర్స్ వింటుంటే. వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ గురించి అటండి. ఆల్రెడీ ఇక్కడ చేతన్ చౌదరితో తనకున్న ఎఫ్ఐఆర్ గురించి అబ్బాయికి చెప్పిందని చెప్తుంది ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో. ఎవరికి? కేతన్ అగర్వాల్కి. అతను ఏమైనా పిచ్చోడా చెప్తే ఈ అమ్మాయి చెప్పిన చోట నమ్మి వెళ్ళటానికి? పచ్చి అబద్ధాలు ఈరోజు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ సియా గోయల్ అనే ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు. ఆయన షాక్ అయిపోయాడు. నిజంగా ఎవరు షాక్ అవ్వరండి, కూతుళ్ళు ఇంత క్రూరమైన మర్డరర్స్లా తయారవుతుంటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదంటే, ఆమె చెప్తున్న వర్షన్ ఏంటంటే, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అతను చెప్తే అతను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఇది కాకుండా అసలు ఫోటో దగ్గరికి ఆమె చెప్తున్న వర్షన్ ఏంటంటే, ఎన్ని కాంట్రడిక్టింగ్ వర్షన్స్ మీరు చూడండి ఒకసారి. ముందు చేతన్ చౌదరి బ్లాక్మెయిల్ చేశాడు, తర్వాత అతను విగ్గు నత్తి చూసి నాకు చిరాకేసి తోసి చంపేశాను. మూడో వర్షన్ ఏంటి, నేను ఫోర్ట్ దగ్గరికి వెళ్ళలేదు, అతనే బలవంతం పెట్టి ఫోర్ట్ దగ్గర తీసుకెళ్ళాడు నన్ను, నేను నా బర్త్డే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరు వెళ్తారా ఫోర్ట్ దగ్గర కన్నా నినాదాలు. అర్థం ఉందా? అస్సలు ఏమన్నా అర్థం ఉందా? ఇద్దరు కూర్చుని రంకు వేషాలు వేసి డబ్బుల కోసం ఆశపడి అతను కోట్లాది ఆస్తుందని చెప్పి ఎప్పుడన్నా దంచుకోవచ్చు ఆస్తి అని చెప్పి ఆ చేతన్ చౌదరి వేసిన పన్నాగం. దానికి ఇతను బ్లాక్మెయిల్ చేశాడంట. ఈ అమ్మాయి అయితే భారీ మొత్తం ఆల్రెడీ చేతన్ చౌదరి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసిందంట, విత్డ్రాల్స్ చేసిందంట, విగ్గు నచ్చలేదంట, నత్తి నచ్చలేదంట, ఆల్రెడీ ప్రియుడు ఉన్నాడంట, చంపేసిందంట. ఏంటండి ఇది? అసలు మనం ఎటుపోతున్నాం అర్థమవుతుంది ఎవరికన్నా? ఒక్క పెళ్ళన్న పాపానికి
ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఎవరూ లేకుండా చేసేసింది ఈ ప్రేమ జంట. సో ఇది ఏదో నార్మల్గా జరిగింది కదండి, పక్కా రెక్కి చేసి ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుని చంపేశారు. వీళ్ళపైన మర్సీ కావాలని చెప్పి మహిళా సంఘాలు వచ్చి మాట్లాడుతున్నాయి, ఆ అమ్మాయి తరఫున మాట్లాడుతున్నాయి. నాకు చాలా వింతగా ఉంది, ఎందుకు వస్తున్నారండి ఈ మహిళా సంఘాలన్నీ, ఎందుకు మాట్లాడుతున్నాయి? అక్కడికి వెళ్ళి ఒకసారి కేతన్ అగర్వాల్ వాళ్ళ మదర్ ఫాదర్ గురించి మాట్లాడండి ముందెళ్ళి, ఆవిడ ఓ మహిళే. ఇలా చంపు తినే ఆడాళ్ళు ఉన్నంత వరకు మగాళ్ళు మాత్రం సురక్షితంగా ఉండరు. సో ఈ ట్విస్ట్ల మీద ట్విస్టుల్లో అసలు బ్లాక్మెయిల్ జరిగిందా లేకపోతే నత్తి విగ్ కోసం తోసి చంపేసిందా? అసలు మీరందరూ ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.